ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కృపలో మీరంతా బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగానే అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని, దేవుని శక్తి కలిగిన కార్యములు మీ జీవితంలో మీరు చూడాలని, ఏ పరిస్థితుల గురించి ఏడుస్తున్నారో, ఏ పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నాయో ప్రతి పరిస్థితిలో దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించాలని, మీ కన్నీటికి బదులుగా సంతోషాన్ని, మీ దుఃఖానికి బదులుగా ఆనందాన్ని దేవుడు దయచేయాలని మిమ్మల్ని అందరిని గురించి ఆశించి మిమ్మల్ని దేవునికి అప్పగిస్తున్నాను. మీరు కూడా మీ పరిస్థితులను చూడక దేవుని శక్తిని చూస్తూ ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళండి. దేవుడు తప్పక మీ జీవితంలో జోక్యం చేసుకొని ఆశ్చర్యకరంగా మిమ్మల్ని నడిపించబోతున్నారు. ప్రాముఖ్యంగా ఇంకెవరైనా మీలో సమస్యలు శోధనలో ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపం కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా సమస్యలు ఉంటే వారికి తప్పకుండా ఈ వాక్యాన్ని వినిపించండి. వారిని కూడా చివరి ప్రార్థనలు ఏకీభవించనివ్వండి. తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరిని ముట్టి వారి జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించబోతున్నారు. దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతూ ఉంది. విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని శక్తిని ఆయన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఓరకుండను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన వారి విషయంలో ఎప్పటికీ కూడా ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వారిని మరిచిపోయే దేవుడు కాదని. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను విడువను అని చెప్పిన ప్రభు నిన్ను మర్చిపోలేదని, నిన్నెప్పటికీ విడిచిపెట్టనని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అవును, నీ పరిస్థితులను బట్టి ఒకవేళ నీకు అనిపిస్తూ ఉందేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను త్రోసివేశాడేమో, ఆయన నా ప్రార్థన వినడం లేదు, ఆయన నన్ను చూడడం లేదేమో, ఆయన నన్ను విడిచిపెట్టాడేమో అని. అవును, ఒక్కొక్కసారి ప్రభు విడిచిపెట్టినట్లుగా, ఆయన మౌనంగా ఉన్నట్లుగా, ఆయన ఎంత మాత్రం నిన్ను పట్టించుకున్నట్లుగానే అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మౌనంగా ఉండి నీ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆయన మౌనంగా ఉన్నట్టుగా అనిపించిన సమయం అంతా కూడా ఆయన నీ కొరికే పనిచేస్తున్నాడు, నీ మేలు కొరికే వర్క్ చేస్తున్నాడు. అయితే ఏ సూచన కనబడకపోవడం వల్ల ఆయన నీ పక్షంగా లేడేమని అనుకుంటున్నారు. ఆయన నీ కొరకు పనిచేయడం లేదేమో అనిపిస్తుంది. ఆయన నిన్ను మర్చిపోయారేమో, నీ ప్రార్థన మర్చిపోయారేమో, నీవు అడిగింది మర్చిపోయారేమో, నీ కొరకు పనిచేయడం లేదేమో అనిపిస్తుంది. నీ పరిస్థితులను బట్టి నీ చుట్టూన మనుషులు కూడా నిన్ను అంటూ ఉండొచ్చు. మీ స్నేహితులైన, మీ బంధువులైనా ఇంత భక్తి చేస్తున్నావెందుకు, దేవుడు దేవుడు అంటున్నావెందుకు, నీ జీవితంలో ఏ కార్యం జరిగింది, నీ పరిస్థితులన్నీ ఆ విధంగా ఉన్నాయి కదా, నిజంగా నీ దేవుడు నీ పరిస్థితులను ఎరిగిన వాడైతే నీ జీవితంలో కార్యం చేయడా, నీకు కష్టాలేంటి, ఇంతగా నలిగిపోతున్నావెందుకు, అన్ని కష్టాలు నీకేనా, దేవుని నమ్ముకుంటే కష్టాలే నీకు, కన్నీళ్లే నీకు అని అనేక మంది నిన్ను వెనక్కలాగుతూ ఉండొచ్చు. చూడండి, యోబును కూడా అదే విధంగా తన స్నేహితులందరూ కూడా మాటలతో బాధించారు, ఎంతగానో వేధించారు. ఎంతగానో నమ్మిన భార్య కూడా అంది, ఇంకా దేవుడు అంటావెందుకు, దేవుని విడిచిపెట్టి చనిపో, నువ్వు బ్రతకడం వల్ల ఉపయోగం లేదని. ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా యోబు మాత్రం చలించలేదు. అవును, ఆయన మౌనంగా ఉన్నారంటే, ఆయన నీ జీవితంలో కార్యం జరిగించడం లేదంటే ఆయన ఇష్టం, అది ఆయన సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలడనే ఒక నిరీక్షణతో ముందుకు వెళ్ళిపోయాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో చూస్తే భక్తులందరి జీవితంలో కూడా కొంతకాలం దేవుడు మౌనంగా ఉన్నట్లుగా అనిపించింది. అబ్రహాము జీవితంలోనైనా, యాకోబు జీవితంలోనైనా, షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలోనైనా, దానియేలు జీవితంలోనైనా ఆయన వెంటనే స్పందించినట్లుగా, ఆయన వెంటనే కార్యం చేసినట్లుగా లేదు.
అగ్నిగుండంలో పడవేసేంత వరకు కూడా దేవుడు జోక్యం చేసుకున్నట్లుగా లేదు. అగ్నిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అనుకుంటున్నారు నిజంగా ఆయన నమ్మిన దేవుడు ఉంటే అగ్నిగుండంలో ఎందుకు పడనిస్తాడని. ఆయన మౌనంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అక్కడ, కానీ ఆయన మౌనంగా లేడు. ఎట్టి స్థితిలో నుండి ఆయన నేను బయటకు తీసుకురాగలనని ఒక అద్భుతాన్ని వారికి చూపించడానికే ఆయన కొంతసేపు మౌనంగా ఉన్నట్లుగా అనిపించింది. దానియేలు జీవితంలో కూడా సింహాల బోన్లోకి వెళ్లకుండా ఆయన ఆపలేదు. సింహాల బోన్లో పడవేశారు. చూస్తున్న వారందరూ కూడా అనుకొని ఉండొచ్చు, దేవుడు దేవుడని రోజుకు ముమ్మారు ప్రార్థిస్తూనే ఉన్నాడు. రాజు మాట కాదని ప్రార్థించాడు. ఆ ప్రార్థన అతన్ని రక్షించలేకపోయింది. సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. దానియేలును సింహాలు తినివేసి ఉంటాయని. దేవుడు మౌనంగా ఉన్నట్లుగా అనిపించింది, కానీ దేవుడు మౌనంగా లేడు. సింహాల నోట నుండి కూడా నేను విడిపించగలననే ఒక అద్భుతాన్ని చూపించడానికే ప్రభు మౌనంగా ఉన్నట్లుగా అనిపించింది. అయితే దానియేలు సింహాల బోన్లోనికి వెళ్ళకముందే సింహాల నోటిని ముయించాడు. సింహాలు కుక్క పిల్లల్లా మారిపోయాయి, మౌనంగా ఉన్నాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వెళ్ళకముందే అగ్నిగుండాన్ని చల్లగా చేసేసాడు ప్రభు. చూచేవారికి మాత్రం మౌనంగా ఉన్నట్లుగా అనిపించింది. అవును, కొన్నిసార్లు కొంతకాలము దేవుడు చూడలేనట్లుగా, దేవుడు మౌనంగా ఉన్నట్లుగా, ఏది జరగనట్లుగా, ఏ సూచన కనబడదు, కొంచెం మార్పు కూడా కనబడదు. కార్యం దేవుడు ప్రారంభించడన్నట్లుగా ఒక్క విషయం కూడా అర్థం కాదు. అయితే ఆ మౌనం వెనుక అద్భుతం దాగి ఉంది ప్రియ సహోదరి. నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన సిలువలో ఆ భయంకరమైన శ్రమల్లో ఆయన శరీరం అంతా గాయాలతో ఉన్నప్పటికీ కూడా, భయంకరంగా గాయపరుస్తూ ఉన్నా, ఆయనపై ఉమ్మి వేస్తూ ఉన్నా, ఆయనను కొరడాలతో కొడుతూ ఉన్నా, చేతుల్లో కాళ్ళలో మేకులు కొడుతూ ఉన్నా, ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిచిన, కొరడా దెబ్బలతో వీపంతా దున్నబడినట్లుగా అయిపోయినా, అంతగా హింసిస్తూ ఉన్న ఆయన మౌనంగా భరించాడు. ఎందుకంటే నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి ఆ శ్రమంతా నీ కొరకు మౌనంగా భరించాడు. అంత భారాన్ని మౌనంగా నీ కొరకు మోసిన ప్రభు, అంత శ్రమను మౌనంగా నీ కొరకు భరించిన ప్రభు, చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు మౌనంగా కార్చిన ప్రభు, నీ జీవితంలో మౌనంగా ఉంటారా? ఎప్పటికైనా మౌనంగా ఉండరు ప్రియ సహోదరి. కాబట్టి నిరాశ చేసుకోవద్దు, ప్రభువుని గురించి అలసిపోవద్దు, విసిగిపోవద్దు. ఆయన మౌనంగా లేడు, నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు. అయితే నీవు అయ్యా ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడగొద్దు. ప్రభువా, నా కొరకు ఆ శిక్షనంతా మౌనంగా భరించావా? ఆ అవమానాలు, నిందలు నా కొరకు మౌనంగా భరించావా తండ్రి? నా జీవితంలో అద్భుతం చేయడానికి, నన్ను రక్షించడానికి నీకు స్తుతులయ్యా అని దేవుని చేతులు మీ జీవితాన్ని సమర్పించుకొని, ఆయన నీ కొరకు చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయనను స్తుతిస్తూ ముందుకు వెళ్ళావు. అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు నీ జీవితంలో. తండ్రి, ఇంతగా నన్ను ప్రేమించారా? మౌనంగా ఉన్నారా నా కొరకని? అందరం కూడా ఆయన సిలువను గుర్తు చేసుకుంటూ, తండ్రి నేను భరించవలసిన శిక్ష మీరు భరించారని కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన సందులో మోకరిందామా? సిలువ పైన యేసు శ్రమల పాలైనావా, సిలువలే మౌనివై ప్రాణమిచ్చినావా, పరముకేగినావా, సిలువ పైన యేసు శ్రమల పాలైనావా, సిలువలే మౌనివై ప్రాణమిచ్చినావా, పరముకేగితివా. ఎందుకు ఇంత ప్రేమ పాపినైనా పామరునికి, ఎందుకు ఇంత ప్రేమ పాపినైనా పామరునికి ప్రాణమిచ్చినావా,
శ్రమల పాలైనావా, శిలవలే మౌనివై ప్రాణమిచ్చినావా, రక్షణ ఇచ్చితివా, ప్రాణమిచ్చినావా, రక్షణ తెచ్చితివా. తండ్రి నీకు వందనాలు. మరొక దినాన్ని మేము చూడగలిగాము, ఈరోజు నీ మాటలు వినగలిగాము, ప్రార్థించగలుగుతున్నామంటే కేవలం నీ కృపే తండ్రి. మానక ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవా, ప్రతిరోజు మమ్మల్ని దర్శిస్తున్న దేవా, కోట్లాది స్తుతులు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు. నీ పక్షంగా నేను ఎప్పటికీ కూడా మౌనంగా లేను, నేను ఊరకనే లేను, నీ కొరకు పని చేస్తున్నానని సెలవిచ్చారు. అవునయ్యా, మీరు మా పక్షంగా మౌనంగా లేరు నాయన, మా పక్షంగా ఊరకనే లేరు నాయన. అయితే మాకు సెలవిచ్చారు, మీరు ఊరక నిలుచుండి చూడండి దేవుని కార్యం కొరకని. అవును తండ్రి, మేము నేను స్తుతిస్తూ నీ కార్యం కొరకు మౌనంగా ఎదురు చూస్తున్నాం. సణుగుకోమయ్యా, అలసిపోమయ్యా, విసిగిపోమయ్యా. ఏంటి తండ్రి అని ప్రశ్నించమయ్యా, ఇంకెంతకాలం తండ్రి అని ప్రశ్నించమయ్యా. ఎందుకు నా జీవితంలో మౌనంగా ఉన్నవయ్యా అని ప్రశ్నించమయ్యా. ఎందుకంటే మీరు నా పక్షంగా మౌనంగా లేరు, మీరు ఊరకనే లేరని వాగ్దానం చేశారు. అవును తండ్రి, నీ మాట సత్యమైనది. మా పక్షంగా మీరు కార్యం జరిగిస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఎన్నో విషయాలకి సఫర్ అవుతూ ఉన్నారయ్యా, ఎన్నో శోధనలు ఉన్నారు, ఎంతో వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు. వారి బాధ నీకు తెలుసు, వారి శోధన నీకు తెలుసు, వారి కన్నీటి పరిస్థితి నీకు తెలుసు. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి స్థితి నువ్వు చూస్తున్నావు. కానీ కొంతకాలం మాకు అనిపిస్తుంది దేవుడు మౌనంగా ఉన్నారేంటి అని. అయ్యా, ఈరోజు ఎంతమంది అయితే నువ్వు మౌనంగా ఉన్నాను అనుకుంటున్నారో వారందరినీ ప్రత్యేకంగా దర్శించారని, వారి జీవితంలో అద్భుతాలు ప్రారంభించారని నమ్ముతున్నాను. పాపపు బంధకాల్లో శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి నాయన. కోర్టు కేసెస్లో ఉన్న వారికి విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. ఉద్యోగ సమస్యలు ఉన్న వారికి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ధనం విషయంలో ఎంతమంది నలిగిపోతున్నారో, అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక బంధకాల్లో ఉన్నారో, యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రతి ఒక్కరికి. వ్యాపారంలో సమస్యల్లో ఉన్న వారికి యేసునామములో విడుదల కలుగును గాక. వివాహ విషయంలో సమస్యలతో నలిగిపోతున్న వారికి యేసునామములో విడుదల కలుగును గాక. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను, విడిపోయిన భార్య భర్తలను తిరిగి కట్టండి నాయన, తిరిగి బాగుచండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతం జరుగును గాక. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా, మీరు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి నడిపించండి. ఇంటి సమస్యల్లో, పొలం సమస్యల్లో ఎంతమంది నలిగిపోతున్నారో అద్భుతకరమైన విడుదల కలుగును గాక. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయుండి జయకరంగా ఈ దినాన్ని ముగించడానికి సహాయం చేస్తున్నారని నమ్మి నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడే నా జీవితంలో మౌనంగా ఉంటే ఇక నా జీవితంలో ఏ కార్యం జరుగుతుంది అనుకుంటున్నావా? నేను ఊరకనే లేను, నీ పక్షంగా కార్యం జరిగిస్తున్నానని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరూ కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.